హాయ్ హలో ఫ్రెండ్స్, వీటి గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్తాను. నా పేరు నరేష్, నేను కోవిడ్లో డ్రైవింగ్ పనిచేస్తాను. అలాగే నా వీడియోల ద్వారా ఇక్కడ ఉన్న మన తెలుగు వారి జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి వివరిస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఇండియాలో ఉండి ఏదైనా వర్క్ నిమిత్తం కోవిడ్ దేశానికి రావాలనుకుంటే ఆ వర్క్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఆ వర్క్ గురించి మీకు ఇంప్రెషన్ అయితే ఇస్తాను. ఆ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. విషయంలోకి వెళ్దాం. కౌజుపెట్టలు తీసుకోవడానికి ఫ్రైడే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే ఎన్ని రకాల పెంపుడు జంతువులు, పెంపుడు పక్షులు ఉన్నాయి చూపిస్తాను చూడండి. ముందుగా మనం తీసుకోవాల్సినవి అయితే ఇవే కౌజుపెట్టలు. ఇవి 2 కలిపి 1 దినారు, అంటే నేను 5 కలిపి తీసుకున్నాను. 5 కలిపి 2 దినార్లు ఇచ్చాను. 2 దినార్లు అంటే 500 నుండి 600 లోపు అవుతుంది అనమాట. అంటే మీకు ఉజ్జాయింపుని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనకి ఏదైనా తీసుకునే బలం అయితే బేరమాడి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకా తక్కువ రకాలు కూడా ఉన్నాయి. అంటే 3 కలిపి 1 దినార్కి, 4 కలిపి 1 దినార్కి కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అనమాట. అయితే పెద్ద టేస్ట్ ఉండవు. నేను తీసుకున్న అయితే కొంచెం ముదిరి, అవన్నీ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. అయితే ముందు ఇక్కడ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ పావురాలు అంటారు కదా, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటి రేట్లు కూడా ½ కేజీ నుండి దినారు, 2 దినార్లు, 5 దినార్లు, 10 దినాలు కూడా ఉన్నాయి. అంటే వీటిలో రకాలు ఉంటాయంట. ఆ రకాలను బట్టి రేట్లు అయితే ఉంటాయంట. చూడండి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. ఏదేమైనా ఇంత ఎడారి దేశం, ఇదంతా ఇసుకే, సరిగా చెట్లు కూడా ఉండవు. ఇలాంటి ప్రాంతంలో ఇన్ని రకాల పక్షులు అమ్ముతున్నారంటే చాలా గ్రేట్ కదా. చూడండి చిలకల్లో ఏ అంటారు కదా, ఇవన్నీ చిలకలే. ఈ కింద అయితే గోరింకలు అంటారు మా సైడ్ అయితే. వీటిని గోరింకలు చూడండి, ఇంకా చాలా రకాలు ఉంటాయి కింద. ఇవి మళ్ళీ పావురాలే. ఇవన్నీ కూడా చాలా రకాల పక్షులు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ కూడా చాలా పెద్దదే. అంటే ఫ్రైడే మార్కెట్ అంటే కోవిడ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఇక్కడైతే చూడండి ఇవన్నీ కోడి పుంజులు, కోడి పెట్టల్లో రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మన ఇంటి దగ్గర కూడా ఉండవు ఇన్ని నాకు తెలిసి. ఇవన్నీ కూడా కోయిటోళ్ళు వీటిని కొనుక్కుని పట్టుకెళ్తారు ఉంటారు ఫ్రెష్గా. మ్యాక్సిమం వీటిని పట్టుకెళ్ళి గుడ్లు కానీ లేకపోతే కోళ్ళని కానీ పట్టుకెళ్ళి ఇలా వీటిని పెంచుకుంటారు అనమాట. ఫ్రెష్ కోళ్ళని మనకులాగా ఎక్కువగా తినరు. మనమైతే ఫ్రెష్ కోళ్ళని తింటామంటే బతుకున్న కోడిని కోసుకుని తింటాం కదా, కానీ ఇలా బతుకున్న కోడిని పట్టుకెళ్ళి పెంచుకుంటారు అనమాట. కానీ చచ్చిన కోడిని అంటే ఫ్రిడ్జ్లో పెట్టి చాలా కాలం నిల్వ చేసిన కోళ్ళని మాత్రం వీళ్ళు తింటారు ఎక్కువగా. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే చూడండి ఎంత ఉందో కోడి. దేని కూడా మరి నాకైతే పేరు తెలియదు. ఇది పావురాల్లో కలిసిపోయింది ఈ కోడి పుంజి తెల్లగాన. చూడండి ఇవన్నీ కూడా పావురాళ్ళు, ఈ కోడి పుంజులు ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. ఇవి వచ్చి మళ్ళీ పెద్ద సైజు. కోడిలో కూడా ఏ జాతులు ఉంటాయి కదా, అదేవిధంగా చూడండి ఒకే రకంగా ఉన్న కోళ్ళన్నీ ఒక్కొక్క బాక్స్లో పెట్టారన్నమాట. ఈ విధంగా అయితే కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. తర్వాత వచ్చి చూడండి ఇవన్నీ కూడా బాక్సులతో పాటు ఈ అక్వేరియం చేపలు అంటారు కదా. చూడండి ఇక్కడైతే ఎన్ని చేపలు అందుబాటులో ఉన్నాయో. ఇవన్నీ కూడా అనేక రకాలు ఉన్నాయి ఈ బాక్స్లోని. గోల్డెన్ ఫిష్, బట్ ఫిష్ అంటారు కదా, అవి టెట్రాస్ ఫిష్, గుప్పిన్ ఫిష్, ఏంజిలిన్ ఫిష్, ఇంకా ఉంటాయి కదా చాలా రకాల ప్లెట్లెస్ ఫిష్, చాలా రకాలు ఉంటాయి. పేర్లు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ మొత్తం ఆల్మోస్ట్ ఉండవలసిన ఫిష్లు అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ట్యాంకులతో పాటు మటం ఇవన్నీ కలిపి అమ్ముతారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నాకు తెలిసినవి, నాకు గుర్తున్నాయి ఏ చెప్పని పేర్లు అయితే. ఒకవేళ ఇందులో మీకు తెలిసినవి, ఒకవేళ నేను చెప్పినవి ఏం తప్పు ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చేసేది ఇవన్నీ కూడా ఇక్కడ ఎడారి దేశంలో అయినా సరే ఇన్ని రకాల పక్షులు, అలాగే ఇన్ని రకాల చేపలు కూడా ఉన్నాయంటే గ్రేటే కదా. ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా వర్షాలు ఉండవు, చెట్లు ఉండవు. చెట్లు ఉంటేనే పక్షులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటర్ కూడా మనకులాగా స్వీట్ వాటర్ ఉండదు, సాల్ట్ వాటర్ అంటే చుట్టూరు సముద్రం కదా, వీళ్ళకి గోదావరిలో ఏమి ఉండవు. ఇది విషయం. అలాగే ఇక్కడ చిన్న చిన్న తాంబూలి పిల్లలు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంట్లో కనిపిస్తున్నాయి కదా రంగురంగుల తాంబూలి పిల్లలు. చూడండి ఎలా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి ఇవి. ఇవన్నీ కూడా తాంబిళ్ళే. వీటి తల్లులు, వాటి తల్లులు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులు కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. దీని పక్కనే చూడండి ఎలక పిల్లలను కూడా ఎవరైనా పెంచుకుంటారా, ఎలక పిల్లలు కూడా కొనుక్కుంటున్నారు చూడండి. వాళ్ళు దాని సెట్టింగ్ చూడండి ఎలా వచ్చిందో, ఎలకలు ఆడుకోవడానికి బాక్సు. ఇవైతే బోతులు. అలాగే ఇప్పుడు చెప్పింది తాంబేళ్ళు, వాటిలో పెద్ద సైజు. ఇవి వీటన్నిటికైతే తోకలు ఉంటాయి. వీటన్నిటికంటే పెద్ద తాంబేలు కూడా ఉంటాయి చూడండి. ఇవైతే కోడి పిల్లలు. మీరు గమనించారా, ఈ కోడి పిల్లలు ఆ తాంబేలు పిల్లలు రంగులు ఉక్కులానే ఉన్నాయి. అలాగే వీటన్నిటికంటే పెద్ద తాంబేలు కూడా ఉంది, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. అంటే నేను అది పార్ట్ 1 పార్ట్ 2 కింద 2 వీడియోల కింద అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వీడియోలో అయితే మీకు ఓన్లీ పెంపుడు పక్షుల గురించి అయితే చూపించాను కదా. పార్ట్ 2లో అయితే పెంపుడు జంతువుల గురించి అయితే చూపిస్తాను. ఆ వీడియో అయితే మిస్ కాకండి. మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, వీటిని కూడా ఇక్కడ పెంచుతారా, అమ్ముతారా అని. చూడండి ఈ తోక తాంబేలు ఎంత ఉందో. ఇది 5 కేజీలు సుమారు ఉంటుంది. దీని బాబులాంటి తాంబేలు ఇక్కడ ఉంది. ఇలాంటి చాలా రకాల పెంపుడు జంతువుల్ని పార్ట్ 2లో చూద్దాం. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.